సామాజిక విప్లవకారుడు రచయిత ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ మృతి తెలంగాణ తీరని లోటు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్ అధ్యక్షతన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సామాజిక విప్లవకారుడు, రచయిత, ప్రభావవంతమైన ఉపన్యాసకులు. అకాల మరణం తెలంగాణ ప్రాంత ఉద్యమానికి తీరని లోటని సంతాప కార్యక్రమంలో తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని ప్రొఫెసర్ ప్రభంజన్ జీవితాన్ని విడదీసి చూడలేమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించాడని తెలిపారు. ప్రొఫెసర్ కనకయ్య మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి ఆలోచనలకు వ్యాప్తి చేయడానికి చివరి వరకు ప్రయత్నం చేసినాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్ ఆచార్యులు గంటా చంద్రశేఖర్, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు, డాక్టర్ జమీల్ అహ్మద్, డాక్టర్ అడికె నాగరాజు, డాక్టర్ రమణాచారి, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ కిరణ్మయి తదితర బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనుకున్నటువంటి సందర్భంలో తను చనిపోవడానికి 3 రోజుల ముందు కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టేసి తన కోరికలు చెప్పాడు. తరచుగా అతను మాట్లాడుతూ ఉండేవాడు. హాస్పిటల్లో ఎప్పుడైతే కంప్లీట్ ఐసీలో ఉన్న తర్వాత మాట్లాడడానికి బదులు మెసేజ్ పెడుతున్నా, నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి సందేశం పంపుతుండేవాడు. ఏదేమైనప్పటికీ ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యావేత్తను మనం ఈరోజు కోల్పోయాము. అతని ఆత్మకు శాంతిని కలిగించాలని అతని కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకేతర విద్యార్థి బృందం తరఫున మనం వాళ్ళ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ అతన్ని ఆత్మశాంతి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.